నమస్తే. ఈరోజు మన టాపిక్ అల్లు అర్జును నిజంగా అర్జునుడా లేక అభిమన్యుడా అనే విషయం గురించి చర్చించుకుందాం. నిన్న అఫీషియల్గా ఇండస్ట్రీ హిట్ అనేసి యూనిట్ సభ్యులు ప్రకటించేసుకున్నారు. బాహుబలి 2 రికార్డ్స్ కొట్టేసిందని ప్రకటించేసుకున్నారు. సో ఈ నెంబర్ గేమ్ అనేది స్టార్డమ్ను సూచించదు కాబట్టి, ఎందుకంటే అప్పుడు టికెట్ల రేట్లు వేరే, ఇప్పుడు టికెట్ల రేట్లు వేరే. ఇప్పుడు 1000 రూపాయలు 1200 రూపాయలు కూడా తెలంగాణలో అమ్మినటువంటి నేపథ్యంలో కలెక్షన్లు పక్కన పెడితే ఈ సినిమా వరకు అల్లు అర్జున్ అనే అతను పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని వచ్చినటువంటి అర్జునుడనే చెప్పవచ్చు. వచ్చినటువంటి అన్ని కష్టాలను దాటుకుంటూ సినిమాని ఏ విధంగా తీయాలి, సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఒక బెంచ్ మార్క్ అయితే సృష్టించగలిగాడు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ కలెక్షన్స్ ఏదైతే వచ్చిందో దానిని బట్టి చూస్తే ప్రస్తుతానికైతే కనుక ఇండస్ట్రీ హిట్ పుష్పానే కొట్టింది. నిన్న కూడా వెస్ట్ బెంగాల్లో షోస్ ఫుల్ పడతా ఉందంటే ఒక నెల తర్వాత కూడా ఎంత క్రేజ్ ఆ సినిమా మీద ఏర్పడిందో అనేది ఊహాతీతం అన్నమాట. సో ఏదేమైనప్పటికీ సొంత ఫ్యామిలీగా పిలువబడే మెగా ఫ్యాన్స్లో మెజారిటీ సహాయ నిరాకరణ చేసినప్పటికీ, ఇతర హీరో అభిమానులు కూడా ట్రోల్స్ చేసినప్పటికీ, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినప్పటికీ, సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రానప్పటికీ, ఇన్ని కష్టాల మధ్యలో రిలీజ్ అయినటువంటి సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్, ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగిందంటే ఇది ప్యూర్లీ ఇదేదో హీరోకు ఉన్నటువంటి స్టార్డమ్మో లేకపోతే దర్శకుడికి తాలూకు ట్రాక్ రికార్డో కానే కాదు. ఇది కేవలము సినిమాకి ఏర్పడినటువంటి బజ్జు, ఆ సినిమాకి ఏర్పడినటువంటి ఒక హైప్ వల్ల ఇది సాధ్యమైంది. వాటిని అన్నిటినీ కరెక్ట్గా క్యాచ్ చేసి దాన్ని రైట్ ట్రాక్లో పబ్లిసిటీ చేసి ఇప్పుడు ఉదాహరణకు గేమ్ చేంజరు ఎల్లింటికి రిలీజ్ అంటున్నారు. ఆ పబ్లిసిటీ అనే మాట ఎక్కడ కనపడడం లేదు, 1-2 సభలు పెడితే. కానీ అలా కాకుండా పుష్ప అనే సినిమాకు ప్లాన్ చేసుకొని వాళ్ళు పబ్లిసిటీ చేసిన విధానం ఏదైతే ఉందో నిజంగా అది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇది శాశ్వతం అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకు KGF 1, KGF 2 సినిమాలు కనుక చూసుకుంటే ఇందులో బడ్జెట్లో ఒక పావు వంతు కూడా పెట్టి ఉండరు. ఇందులో ఈ సినిమాకు వచ్చినటువంటి హైప్లో ఒక 50% వచ్చింటుంది KGF 2కి. అది కూడా విపరీతమైన కలెక్షన్స్లు సునామీనే సృష్టించగలిగింది. కానీ ఇప్పుడు ఆ హీరో సదర్ హీరో ఏమయ్యాడో, ఏం సినిమాలు చేస్తా ఉన్నాడో జనాలు పట్టించుకోవడం కూడా మానేశారు. అదేవిధంగా అమీర్ ఖాన్ ఉన్నాడు, దంగల్ తర్వాత ఏవో సినిమాలు తీసాడు, ఆడలేదు. కాబట్టి కలెక్షన్స్ ప్రాతిపదికన కాలరెగరేస్తే వచ్చే సినిమాలు ఇప్పుడు ఏవైతే రాబోతున్నాయో సినిమాలు, ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమా అనుకుంటాను. ఆ సినిమా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బజ్ ఇంత కనుక క్రియేట్ చేయగలిగితే అది ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అనేదానికన్నా ఆల్ ఇండియన్ సూపర్ స్టార్, న్యూ సూపర్ స్టార్ అల్లు అర్జున్ అనుకోవచ్చు. కానీ రాబోయే సినిమాలకు అవి ఫ్రాంచైజీలు కాదు కాబట్టి, అవి ఈ పార్ట్ 2లు కాదు కాబట్టి ఇంత బజ్ క్రియేట్ చేసే అవకాశము ఉండకపోవచ్చు. మనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి తెలిసిందే. శర్మ అంటాడు, వర్మ అంటాడు, లాజిక్కులు మ్యాజిక్కులు అంటాడు, ఇంత పెద్ద రాడు దించుతాడు. సో ఆ మ్యాజిక్కులు లాజిక్కులు నార్త్ వాళ్ళకు ఎక్కదు. పుష్ప ఎందుకు ఎక్కిందంటే ఆ పాన్ పరాగ్కు కనెక్ట్ అయ్యారో లేదా ఆ బాడీ లాంగ్వేజ్కి కనెక్ట్ అయ్యారో తెలియదు, కానీ తెగ చూసేశారు. కానీ వచ్చే ప్రతి సినిమాలో పాన్ పరాగ్ వేసుకొని చూస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. సో ఈ పాన్ పరాగ్ ఫార్ములా నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలో పెట్టే అవకాశం లేదు. సో అది కాకుండా వేరే ఏదైనా మాస్ ఎలిమెంట్స్ పెట్టి తీస్తారా, లేదా యాజ్ యూజువల్గా ఫ్యామిలీ డ్రామా తీసే ప్రయత్నం చేస్తాడో చూస్తే, ఫ్యామిలీ డ్రామా తీస్తే హిందీలో ఆడదు. ఫ్యామిలీ డ్రామాలు వాళ్ళు ఎప్పుడో 1990sలోనే చూసేసి విరక్తి పుట్టి ఇప్పుడు సౌత్ సినిమాల మీద పడ్డారు కొత్తదనం కోసం. సో ఆ ఫ్యామిలీ డ్రామా, ఆ మెలో డ్రామా ఇట్లా ఆ జోనల్లోకి వెళ్తే
ఇది వర్కౌట్ అయితే హిందీలో అయితే వర్కౌట్ కాదు. ఈ సినిమా పుష్ప 2 ఏదైతే ఉందో ఈ మెగా అభిమానులు మరియు ఇతర హీరో అభిమానులు కొంచెం దూరం పెట్టడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంతగా ఆడనప్పటికీ హిందీ బెల్ట్లో బాగా ఆడింది కాబట్టి బతికి బయటపడింది. సో నేనేం చెప్తానంటే ఇది కేవలము వాపు మాత్రమే, బలుపు కాదు. ప్రస్తుతానికి అర్జునుడు అయి ఉండవచ్చుగాక దీనిని కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ ఆయన ఎంచుకునే సినిమాలు, నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి, ఈ సినిమాకు ఆయనకి మంచి హిందీలో మంచి మార్కెట్ వచ్చినప్పటికీ క్యారెక్టర్ పరంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ ఇన్సిడెంట్ వల్ల కొంచెం బ్యాడ్ అయితే అయిపోయాడు. సో తెలుగు సినిమాలో కొంతవరకు తెలుగు సినిమా మార్కెట్లో కొంతవరకు నష్టపోయినప్పటికీ హిందీ బెల్ట్ కాపాడింది కాబట్టి ఈ సినిమా ఇంత సునామీని సృష్టించగలిగింది. సో ఇది కేవలము ఆ సినిమాకున్నటువంటి ఆ హైప్ ఏదైతే ఉందో హైప్ వల్ల వచ్చిందే కానీ ఇప్పుడు కొత్తగా సినిమా తీస్తే ఇంత హైప్ క్రియేట్ చేయాలి అంటే ఇది ముమ్మాటికి అసాధ్యం. ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ సినిమా తీసుకుంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరాని సినిమా తీయడం జరిగింది. అది రావడము బాగానే ఆడి వెళ్ళడం జరిగింది. కానీ అనుకున్నంతగా ఆర్ఆర్ఆర్ రేంజ్లో అయితే కలెక్షన్స్ సృష్టించలేకపోయింది, మరియు అంత బిజినెస్ కూడా చేయలేకపోయింది, అంత హైప్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చినటువంటి రామ్ చరణ్ సినిమా ఏదైతే ఉందో ఆచార్య కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, అనుకున్నంత హైప్ అయితే లేదు, ప్లస్ అంత బజ్ క్రియేట్ అవ్వలేదు, అంత మార్కెట్ ఇది కూడా కనపడలేదు. కాబట్టి ఈ సీక్వెన్స్లకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే హైప్. ఆ హైప్ డైరెక్ట్గా తీసే సినిమాలకు ఉండదు. ఇది తేట తెల్లమైంది. దేవరా విషయంలోనూ ఆచార్య పక్కన పెట్టిన గేమ్ చేంజర్ విషయంలో ఇది తెలిసింది. కాబట్టి అల్లు అర్జున్ స్టార్డమ్ అనేది పూర్తిగా ఇప్పుడు త్రివిక్రమ్ గారి చేతిలో ఉంది. ఆ సినిమా కనుక అంచనాలకు మించి గనుక ఆడగలిగితే ఇంకా అల్లు అర్జున్కి తిరుగులేదని అల్లు అర్జున్ని ఇండియన్ సూపర్ స్టార్గా ప్రకటించేసుకోవచ్చు. కాబట్టి ఈ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయితే ఏదైతే ఉందో ఇట్లా ఇండస్ట్రీ హిట్లు శాశ్వతం కాదు, స్టార్డమ్ ఒకటే శాశ్వతము. ఆ స్టార్డమ్ కనుక కొట్టగలిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది అప్పట్లో షారుఖ్ ఖాను లేదా సల్మాన్ ఖాను, అమీర్ ఖాను కొన్ని దశాబ్దాల వరకు ఏలినట్లు హిందీ ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ తనదైన మార్కును వేసుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇండస్ట్రియల్ హిట్ అనేది శాశ్వతం కాదు, స్టార్డమ్ అనేది మాత్రమే శాశ్వతము. యాక్చువల్గా అల్లు అర్జున్ స్టార్డమ్ ఎంత, యాక్చువల్గా ఆయన మార్కెట్ కెపాసిటీ ఎంత అనేది వచ్చే సినిమాలో తెలుస్తుందే కానీ ఈ పుష్ప 2ని బేస్ చేసుకొని ఇప్పట్లో అయితే ఆయన్ని సూపర్ స్టార్గా ప్రకటించేసుకొని సంబరాలు చేయవలసినటువంటి అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన ఈ సినిమాని క్యారీ చేసిన విధానము వన్ మ్యాన్ ఆర్మీ, ఆయన ఆర్మీ కాదు, ఇది వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని సినిమాలో కూడా ఆయన మీదే సీన్లు పెట్టించుకొని మొత్తం తానే నడిపించి పబ్లిసిటీ నుంచి మార్కెటింగ్ నుంచి మొత్తం తానే నడిపించి ఆయన చేసిన విధానం ఆయన కష్టానికైతే ఫలితం దక్కింది. దురదృష్టవశాతం ఆ సినిమా థియేటర్ ఇన్సిడెంట్ జరగడం వల్ల కొంచెం బ్యాడ్ అయిపోయాడు కానీ లేదంటే ఆయన పుష్ప 2కు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఫలితం వచ్చిందనే నేను బల్లగుద్ది చెప్పగలను. ఇదండి ఈరోజు మన టాపిక్. నెక్స్ట్ టాపిక్తో రేపు కలుద్దాం. జై హింద్.